అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 2. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. 126వ కీర్తన 5వ వచనం. ఇశ్రాయేలు ప్రజల వలె వెనుకకు దిగజారి తిరిగి ప్రభు యొద్దకు రాగోరిన వారు తీసుకొనవలసిన అడుగును గురించి మనం కీర్తనలు 126, 5, 6 వచనములలో చదువుదాము. మన అవిధేయత, ఓటమి, పతనములను బట్టి మనం దేవునికి దూరమైతిమి. మన మొదటి ప్రేమను, ప్రార్థనా భారమును, దేవుని వాక్యమునందలి ఆసక్తిని కోల్పోతుమి. ఇట్టి దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో మనం ఉండి ఇతరులు కూడా దారి తొలగుటకు కారణమైతిమి. దేవుని ప్రజలు తమ అవిధేయతను బట్టి బబులోనునకు చెరగా కొనిపోబడిరి. 70 సంవత్సరముల అనంతరం వారు పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు వాగ్దాన దేశంలోనికి తిరిగి తీసుకొని వచ్చెను. వారు తిరిగి వచ్చినప్పుడు వారు సంతోషం అత్యధికముగా నుండెను, కానీ అది దుఃఖముతోనూ కన్నీటితోనూ మిళితమైనదిగా నుండెను. ప్రభువుతో సహవాసమునకు మనం తిరిగి సమకూర్చబడిన తర్వాత కలిగేది ఆనందం ఎల్లప్పుడూ కన్నీటితో కూడినదిగా నుండును. ప్రకటన 2, 3 అధ్యాయములలో 7 సంఘములలోని 5లోనున్న విశ్వాసులను ప్రభు పశ్చాత్తాపపడుమని పిలుస్తున్నాడు. ఎఫెసు సంఘముపై మోపబడిన దోషారోపణ మొదటి ప్రేమను విడిచిపెట్టుట. ప్రకటన 2, 4. ఎఫెసులోని విశ్వాసులు అన్యజనులకు అపోస్తలుడైన పౌలు చేతనే గాక అతని సహాయకుడైన తిమోతి చేతను, యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఒకడైన యోహాను చేత కూడా బోధింపబడిరి. అయినను వారు తమ మొదటి ప్రేమను కోల్పోయినప్పుడు ప్రభువు వారిని కఠినముగా ఖండించెను. కొన్నిసార్లు మనం కూడా అట్టి అనుభవం కలిగిందుము. మనము శోధనలచే మోసగించబడి చల్లగా శ్రద్ధలేని వారంగా నవ్వుదుము. మన ప్రార్థనా భారం తగ్గిపోయి నశించు ఆత్మల విషయంలో పట్టింపు లేని వారముగా నందుము. ఇంకనూ దౌర్భాగ్యకరమైన విషయం ఏమనగా ఇట్టి స్థితిలో ఉండి మనం నిశ్చింతగా నుందము. కానీ కృపగల దేవుడు తన శాశ్వతమైన ప్రేమను బట్టి మనలను తన యొద్దకు ఆకర్షించుకొనును. మనలను మనము తగ్గించుకొని ఆయన యొద్దకు తిరిగి వచ్చుదుముగాక. అప్పుడు ఆయన మనం కోల్పోయిన సంతోషమును, సమాధానమును తిరిగి సమకూర్చును. మన సంతోషముతో కన్నీరు మిళితమగును. ప్రభువును దుఃఖపరిచిన దానిని బట్టి, మనము కోల్పోయిన అవకాశములను బట్టి, ఇతరులను దారి తొలగించుటను బట్టి మనము కన్నీరు కార్చుదుము. ఇట్టి అనుభవములను బట్టి పడిపోయిన విశ్వాసులకు సహాయం చేసేది శ్రేష్టమైన స్థాయిలోనికి మనం రాగలం. 126వ కీర్తన 5, 6 వచనములలో వలె మనం వారి యొద్దకు కన్నీటితో వెళ్ళగలము. ప్రైజ్ ద లార్డ్.